చిన్న ప్రార్థన చేసుకొని ఇందులోకి వెళ్ళిపోదామండి. మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు యేసు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో బెంగుళూరు పట్టణంలో మీ పిల్లలు ఉన్నారు, ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఈ గూగుల్ మీట్ ద్వారా మీ విలువైన సత్యమైనటువంటి మాటలు మేము చెప్పుకునేటటువంటి అవకాశాన్ని మీరు కలిగించారు. అందరూ గ్రహించి అందరూ సిద్ధపడి నీ వాక్యం కోసం ముందుకు సాగే పిల్లలుగా వాడుకుంటారని చెప్పే నాకును, వినే మీ పిల్లలకును మీ జ్ఞానమును ప్రసాదిస్తారని కోరుకుంటూ యేసునాథుని బట్టి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుతాం. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనంలో నుంచి మనం చదివితే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడాయన నీకు ఒక్కడైన నీ కుమారుని, ఇక్కడ నుంచి అనలైన్ చేసుకుందాం. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడనే నీతో చెప్పబో రెండు ఉంటాయి చూడండి. మనం బైబిల్ చదివేటటువంటి విధానం, అర్థం చేసుకునేటటువంటి విధానం ఎలా ఉంటది అని అంటే, ఏమంటున్నాడు ఇప్పుడు చదివినటువంటి ఈ 2-3 వచనాల భాగాల్లో అబ్రహామును పరిశోధిస్తున్నాడు దేవుడు. ఓకే, పరీక్ష. ఆయనకి ఏదైనా ఒక బిరుదు ఇవ్వాలనుకున్నాడు. ఎవరికి? అబ్రహాం గారికి. ఆ బిరుదు ఇవ్వాలనుకుంటే ఏంటదంటే, ప్రపంచంలో అంటే దేవుని నమ్మినటువంటి వారిలో ఈయనకు ఉండేటటువంటి ఈ బిరుదు ఎవరికి లేదండి. ఏంటి అదంటే, విశ్వాసులకు తండ్రి అనేది. ప్రత్యేకంగా అండి, చనిపోయిన తర్వాత లాజరు ధనవంతుడు కూడా పాతాళమునికి వెళ్ళినప్పుడు అక్కడ ధనవంతుడు కన్నులు పైకెత్తి తండ్రివైన అబ్రహామా అంటాడు. అక్కడ కూడా ఉంది చూడండి, ఓ తండ్రివైన అబ్రహామా అంటాడు. అంటే అలాంటి విశ్వాసులకు తండ్రి కావాలి అని అంటే ఈ పరిశోధనలో నిలబడాల్సిందే. మనం 12వ అధ్యాయంలో ఆదికాండంలో చూస్తే దేవుడు అబ్రాహామును పిలిచి, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, ఇలా నీ రక్త సంబంధికులందరి నుండి నేను చూపించబోయే దేశానికి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి. మనమైతే ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా పని చెప్పినవి ఎక్కడ ఉంటుంది అది, అడ్రస్ చెప్పండి, లొకేషన్ పంపించండి. అఫ్ కోర్స్ లొకేషన్ పంపించి మీటింగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని కూడా జాయిన్ అయిన వాళ్ళు లేరులే, కానీ చాలా మంది వచ్చే వాళ్ళు ఉండరు, జాయిన్ అయిన వాళ్ళు ఉండరు. మరి అబ్రహాం పిల్లలు మనం ఎలా అవుతాం చూడండి. ఒక మాట చెబితే ఏమీ లేకపోయినా అది చూడలేదు. ఇప్పుడు ఏదైనా కావాలంటే మనకు వెంటనే ఇదిగో ఈ మొబైల్లో చూసుకుంటాం మనం ఆ ప్రాంతానికి కానీ అది వెళ్ళాలంటే. కానీ ఇక్కడ ఏంటంటే, ఆయన అడిగినప్పుడు దేవుడు, నేను చూపించబోయే ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోవాలి, అసలు ప్రాంతంగా దేశమే వదిలిపెట్టాలన్నాడు చూడండి. మన ఊరు వదిలిపెట్టి ఇంకో దగ్గర 2 రోజులు ఉండాలంటే బోరు కొడుతుందిరా. ఇక్కడ మన ఊర్లో లేకపోతున్నాము, మన ఏరియా బాగుంటుంది మనం అనుకుంటాం. మనం అసలు పెరిగినటువంటిది పుట్టినటువంటి ప్రాంతంలో నుంచి అందరిని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోవాలని చెప్పాడు చూడండి. ఆ మాటకు కట్టుబడి రాత్రి చెబితే ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఇవన్నీ పరీక్షలు. అంటే దేవుడు ఆయనకు విశ్వాసులకు తండ్రి అని చెప్పాలంటే ఇవన్నీ పరీక్ష చేసి చూస్తున్నాడండి దేవుడు ఆయన పట్ల. సరే, అలాగనే బయలుదేరి అందరినీ ఒప్పించేసుకొని వెళ్ళిపోయాడు. ఇది ఒక స్టెప్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, చాలా రోజుల తర్వాత పిల్లలు లేరు, 100 ఏళ్ళు దాదాపు ఆయనకు పిల్లలు లేరు. అదొక చిన్న పరీక్ష. అది అయిపోయిన తర్వాత లేక ఒక బాబు పుట్టాడు, ఆయన ఇస్సాకు. ఆయన ఒక 10 సంవత్సరాలు పైబడిన తర్వాత ఆ ఇస్సాకును అనేటప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు 2 పాయింట్లు అక్కడ మనకు చెప్తాడు. నీవు ప్రేమించు ఇస్సాకు కావాలంటున్నాడు చూడండి. ముందు ఏమన్నాడు? ముందు ఒక మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా నీకు ఒక్కడై ఉన్నవాడు నువ్వు ప్రేమించేవాడు కావాలంట. చూడండి, దేవునికి ఏం కావాలి? మనం ప్రేమించేది కావాలి దేవునికి. అందుకని ప్రేమించేదని అంటే ఏదేదో మనం డబ్బులు ప్రేమిస్తాము, బంగారం ప్రేమిస్తాము, అది కోరుకోడు ఆయన. ఆయన మనల్ని ప్రేమించి ఇచ్చాడు. అది ఏదైనా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాడండి. మనల్ని ఏమి దేవుడు ఆయన కోరుకోడు.
కాకపోతే పరీక్ష కోసం చెప్తున్నాడు ఈ మాట అండి. ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, ఆయన ఏం చేసుకుంటాడు? ఈయన బలి ద్వారా ఆయన ఏం చేసుకుంటాడు? ఇస్సాకు గారి బలి ద్వారా దేవునికి ఏం జరుగుతుంది? ఆయనకు ఒరిగేది ఏముంది చెప్పండి? ఇస్సాకు గారిని బలి ఇవ్వటం వల్ల ఏమి జరగదండి. దేవుని సంకల్పమే నెరవేరదు అది. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో అప్పటి నుంచి అనుకున్నాడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాలి అని. అంతే తప్ప ఆయన ద్వారా దేవుని యొక్క సంకల్పం నెరవేరాలి తప్ప ఇస్సాకు వలన ఏం నెరవేరేది ఏముండదు. కాకపోతే సంతానం రావాలి వాగ్దానం చేశాడు ఆయన. ఆయన ద్వారా వచ్చేటటువంటి సంతానం నేను కోరుకుంటున్నాను అని. అయితే ఈయన బలి కాదు ఆయన కావాల్సింది. నిర్దోషమైనటువంటి ఆ బలి పశువుని ఎలాగైతే ఇస్తున్నారో పాపాలకు, అలాగే యేసుక్రీస్తు వారిని కూడా ఇవ్వాలని తండ్రి నిర్ణయించుకున్నాడు ముందుగానే. సరే, ఇక్కడేంటంటే నీకు ఒక్కగానొక్కటి అంటే ఆ ప్రేమ ఎవరి మీద ఉంటుందా అని చెప్పడానికి పరీక్ష చూడండి. ఒక్కగానొక్కడు నాకు కావాలి అంటున్నాడు. ఇస్తారండి? 10 మందిలో ఒకరిని కూడా ఇవ్వడానికి ఇష్టపడం. సరే పోనీలే, ఒకనంటే అడిగారు కదా అని అనుకోవచ్చు. అది బలి ఇవ్వరు. ఎలాంటి బలి అంటే కాల్చే బలి. నువ్వే బలి ఇవ్వాలి, నువ్వే కాల్చేసేయాలి. అదండి. దహన బలి చేయమంటే ఎవరు చేస్తారండి? చేతులార చంపేసి చేతులార మళ్ళీ కాల్చేసి బూడిద చేయమంటే ఎవరు చేస్తారు? అది మనకి ఎవరు చేయలేరు కదా. అంతే, దీన్ని ఒప్పుకోలేరు కదా. అయితే ఇక్కడ ఏంటంటే నువ్వే చంపాలి, నువ్వే కాల్చేసేయాలి అని అన్నాడు. నువ్వే చంపి నువ్వే కాల్చేయాలన్నాడు. ఎవరిని? ఒక్కడు ఉండేవాని కావాలంటే. ఎప్పుడైనా చూడండి, ఒక్కగాళ్ళు ఒక్కడు ఉండి చనిపోతే ఎంత బాధ ఉంటుందో. ఇప్పుడు మన కాలంలో మనకి ఇతర సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఆర్మీలో చేరి మురళీ నాయక్ అనుకుంటాను, ఒక్కడే కొడుకు అంటండి వాళ్ళకి. ఆ ఒక్క కొడుకు ఆర్మీలో పాకిస్తాన్ వాళ్ళ చేతిలో చనిపోయాడు. ఆయన వాళ్ళ శోకం మామూలుగా లేదండి. ప్రభుత్వాలు వచ్చాయి, లక్షల రూపాయలు ఇస్తున్నాయి, కోట్ల రూపాయలు ప్రకటన చేశారు. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 లక్షలు, జగన్ గారి నుంచి 25 లక్షలు, ఇక ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్, ఇవన్నీ ఏవేవి ఉంటాయి, అన్నీ వస్తాయి. కానీ వాళ్ళ శోకము మామూలుగా లేదండి. వాళ్ళ శోకం, వాళ్ళ దుఃఖం మామూలుగా లేదు. ఎందుకంటే ఏక కుమారుని యొక్క దుఃఖము, శోకము అంత ఇదిగా ఉంటుంది కదండి. మరి ఇక్కడ కూడా ఒక్క కుమారుడు, అది కూడా లేక పుట్టాడు. 100 ఏళ్ళప్పుడు ఆ వయసులో దాదాపు ఉన్నప్పుడు ఆ వయసులో పుట్టాడు కనుక అప్పుడు అడుగుతున్నారు, ఒక్క కొడుకు నువ్వు ప్రేమించి ఆయన కావాలని నాకు అంటున్నాడు. మనమేమి ఇస్తాం దేవునికి? మనం ప్రేమించేది దేవునికి ఇస్తామా? మనం ఏమి ఇవ్వమండి. మనం ఎప్పుడైనా మీరు చూడండి, పూర్వకాలంలో ఉండే చర్చిల వాళ్ళు ఏం చేసేవారంటే, వాడు కోడిని పెంచుకుంటే ఒక కోడి గుడ్డు పెట్టినప్పుడు ఒకటి ఇస్తారండి దేవునికి. ఒకటే ఫస్ట్ పెట్టిన గుడ్డు, అది కూడా చిన్నది ఉంటుంది ఫస్ట్లో వచ్చేది, అది మాత్రమే ఇస్తారు. ఇది దేవుడా నీకు అని. దేవుడు మనల్ని ప్రేమించి ఏమో ఇచ్చాడు. ఇది ప్రపంచం అంతా మనకు అన్ని కావాల్సినవన్నీ ఇచ్చాడు ఆయన. కానీ దేవునికి మనమేమి ఇస్తున్నాం చూడండి. దేవునికి మనమేమి ఇస్తున్నాం? అందుకే చిన్న పరీక్షకే ఆయనకి ఏం అవసరం లేదు, దేవుడు అన్ని మనకి ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చూడండి. మరి ఎందుకు పరీక్ష చేయాలి అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? పిల్లలకు ఏదైనా మనం ఒక బిస్కెట్ కొనిస్తాం, మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాం. బిస్కెట్ ప్యాకెట్ పిల్లలకు కొనిచ్చి ఆ తర్వాత వాళ్ళు తినడానికే, పిల్లలు తినడానికే కొనిస్తాం. అది 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి, ఇలాంటి 100 రూపాయలు పెట్టి కొనిస్తాం. చాక్లెట్లో బిస్కెట్లో కొనిస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? ఆడ ప్యాకెట్ ఓపెన్ చేసేసి తీసుకున్నప్పుడు ఒక బిస్కెట్ ఇస్తావా అని అడుగుతాం మనం. తల్లిగా తండ్రిగా పిల్లని అడుగుతాం మనం. అడిగినప్పుడు ఎందుకు అడుగుతాం మనం అంటే, ఆడు ఇస్తాడో లేదని పరీక్షించడానికి. అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో అని తెలుసుకోవడానికి మనం అలాగే చేస్తుంటాం. మనం నా మీద ఎంత ప్రేమ ఉందో అని తెలుసుకోవడానికి మనం ఆ విధంగా చేస్తుంటాం మన పిల్లలకి. వాడు తీసి ఇస్తుంటాడు అనుకోండి, ఇవ్వాలని బిస్కెట్ తీసి ఇవ్వాలని ఇలాగ ఇస్తున్నాడు అనుకో, అప్పుడు మనం ఏమంటాం తెలుసా? వద్దు నాన్న అని మనం ముద్దు పెట్టుకుంటాం ఎత్తుకొని. తీసుకొని తినొచ్చు కదా. అంటే మనం ఇచ్చాం కనుక మనం తీసుకొని తినమండి. అది వాళ్ళకి ఇచ్చింది, అది మనకిచ్చింది మనం తీసుకొని తినం, వాళ్ళకి ఇచ్చాం మనం. అంటే ప్రేమ ఎలా ఉంది, లేదంటే మరి ఇస్తాడా లేదా, ఆ గుణం ఎలా ఉంది అని పరీక్షించడానికి మాత్రమే చేస్తాం మనం. ఇక్కడ కూడా దేవుడు చేసేది ఇదే. లేక లేనటువంటి సంతానానికి లేనప్పుడు ఇచ్చింది ఆయనే, తిరిగి అడుగుతున్నాడు చూడండి. ఆయన ఏం చేసుకుంటాడు? ఇస్సాకు గారిని తీసుకొని. కనుక అబ్రహాం గారికి పరీక్ష కోసమని దేవుడు అది కావాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే ప్రేమిస్తామో, ప్రేమించినటువంటి వాళ్ళకు మనం ఒక పని చెప్తాం. పని చేయనటువంటి సోమరులకు ఏం పని చెప్తాం? ఇష్టం లేనప్పుడు ఆ పని చేయడానికి వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఎవరైతే ఇష్టపడతారో వారికి మనం పని చెప్పాలని మనం అనుకుంటాం.
ఎవరైతే ప్రేమిస్తారో మనల్ని వాళ్ళకి మనం పని చెప్తాం. ఇలాగ 10 మంది ఉంటే 10 మందిలో మనను ఎవరైతే మనం చెప్పిన పని చేస్తారో, మనం ఆ పనిని ఇష్టంగా చేస్తారో వారికే మనం చెప్తాం ఆ పనిని. అందుకని అబ్రహాం గారికి ఈ పని చెప్పాడు చూద్దామనని. చెప్పినప్పుడు ఆయన ఇవ్వడానికి వెనకాడకుండా తీసుకొనొచ్చాడండి. బలర్పించడానికి తీసుకొనొచ్చాడు. తర్వాత దహనం చేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. అన్నీ ఓకే అనుకున్నాడు. అన్నీ తీసుకొనొచ్చాడు. ఇది తండ్రి పరీక్ష చేస్తాడనమాట. ఇది ఒక మన పరలోకపు తండ్రి పరీక్షిస్తూ వచ్చాడు. భక్తులందరినీ పరీక్ష చేస్తూ వచ్చాడు అందరిని కూడా. ఆ పరీక్షలో అందరూ చాలా మంది నిలబడి ఎవరో ఒకడు ఇద్దరు వెళ్ళిపోయారు తప్ప మిగతా వారందరూ నిలబడిపోయారండి. దేవుని యొక్క పరీక్షలో వీరు నిలబడ్డారు. దేవుని యొక్క పరిశోధనలో నిలబడ్డారు వారు. అయితే ఎందుకు పరీక్ష చేయాలి అని అంటే, ఇప్పుడు నిన్న 10th క్లాసు అవన్నీ పరీక్షలు ఎస్ఎస్సి ఇవన్నీ పీయూసీలు పరీక్షలు రాశారు కదండి అందరూ. ఆ పరీక్షల్లో కొంతమంది ఎప్పుడు రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్తుంటారు, కాలేజీకి వెళ్తుంటారు, బాగా చదువుతారు, బాగా ఎగ్జామ్స్ రాస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు ఎళ్ళరు. ఎప్పుడు స్కూల్‌కెళ్ళరు, ఏమెళ్ళరు. ఇలా పరీక్షలు పెట్టలేదనుకోండి. మన కరోనా వచ్చింది కదండీ అప్పుడు 19, 20 ఆ టైంలో. ఆ కరోనా టైంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్కూల్‌కి వెళ్ళినా, వెళ్ళకపోయినా కరోనా వచ్చింది పరీక్షలు పెట్టలేదు కదా! అందరిని పాస్ చేయమని చెప్పిందండి. అప్పుడు ఏమనుకుంటాడు? "అరే! నువ్వు ఎలాగోను పాస్ అయిపోయావు. ప్రభుత్వం ఏదో కరోనా రావటం వల్ల నువ్వు పాస్ అయ్యావు లేకపోతే" అంటే అసలు నేను అందరికంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి తెలుసా? మీకు తెలియకోకుండా లోపల లోపల చదివాను నేను అంటాడు వాడు. కదా! పరీక్ష పెడితే ఏంటంటే వాడు చదువుతాడా లేదా ఎలా ఉంటదని అర్థమవుతదది. అందుకే దేవుడు అలా చేస్తాడు. అందుకే ఆ పరీక్ష పెట్టాడు. ఆ ఏదెను వలం నుంచే ఆయన పరీక్ష చేస్తన్నాడు. ఆదాముల నుండి ఆయన పరీక్ష చేస్తన్నాడు. అంతేగాని ఆయన శోధన పెట్టడు దేవుడు. కేవలం పరీక్ష మాత్రం చేస్తాం. మనం కూడా మన పిల్లలను పరీక్షిస్తుంటాం అప్పుడప్పుడు. వీడు హోంవర్క్ చేస్తున్నాడా లేదా? మొబైల్ ఇస్తాం. వీడు మొబైల్‌లో కేవలం పాఠాలే చూస్తున్నాడా? లేకపోతే బైబిల్ చూస్తున్నాడా? లేదంటే ఇంకా ఏమన్నా బూతులు ఏమన్నా చూస్తున్నాడా అని. అది పరీక్ష అండి. మంచి కోసం అని పరీక్ష చేయడం అంటాం దాన్ని. అలాగనే దేవుడు ఇంకా పెద్ద పెద్ద బాధ్యతలు ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా పరీక్షించేది ఆయనకు అలవాటు. కనుక అదే అబ్రహాం గారిని అడిగింది. ఏంటంటే పరీక్ష కోసమని అడిగాడు. ఇలా ఇస్తావా అని. ఆ పరీక్షలో ఆయన నిలబడ్డాడండి. ఆ పరీక్షలో ఆయన నిలబడ్డాడు. ఇలాగ అడగడము పరలోకపు తండ్రికి అలవాటైతే ఇంకో మాట మనం చూద్దాం. ఏంటంటే 21వ అధ్యాయం అండి. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా చూద్దాం. పేతురు గారిని అడుగుతాడు చూడండి అక్కడ. పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అన్న మాట వారు భోజనం చేసిన ఎన్నో వచనం? 15వ వచనం అండి. 21వ అధ్యాయం 10వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత ఇది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పేటటువంటి మాటలండి. పేతురు గారిని కూర్చున్నప్పుడు అడుగుతున్నాడు. అందరిలో శిష్యులందరూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా తప్ప అందరు ఉన్నారు కూర్చొని. వారు భోజనం చేసిన తర్వాత యేసు ప్రభు వారు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చూడు ఏమంటున్నాడు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా అని అన్నప్పుడు అతడు అవును ప్రభువా, అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను అవును ప్రేమిస్తే ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు అవును ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు ఏమడిగాడు? నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన అడిగాడు ముందుగా. ఎందుకంటే ఆయనకు చాలా బాధ్యత అప్పచెప్పాలి కాబట్టి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అప్పుడు అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. అది నీకు కూడా తెలుసు నేను ఎంత ప్రేమిస్తున్నాడో, ఏ క్రియల్లో ప్రేమించాడో, ఎలా ప్రేమించాడో. కానీ ఆయన వెంట ఈ 3.5 సంవత్సరం తిరిగినప్పుడు అవును నేను ప్రేమిస్తున్నాను నిన్ను అని అన్నాడు. ప్రేమించాను, నువ్వు ప్రేమిస్తున్నావు అని నన్ను అడిగినప్పుడు అవును నేను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు యేసు నా గొర్రె పిల్లలను మేపు అంటున్నాడు చూడండి. నా గొర్రె పిల్లలను మేపు అంటే ప్రేమిస్తున్నానని ఎప్పుడైతే చెప్పాడో ప్రేమించినటువంటి అతనికి ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు. అయితే నా గొర్రెలను నీవు మేపాలి, గొర్రెలను మేపాలి నన్ను. ఇంకా గొర్రెలు ఇంకా తయారు కాలా. సంఘ స్థాపన జరిగిన తర్వాత ఈ పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత 3,000 మంది బాప్తిసం తీసుకుంటారు, సంఘంలోనికి వస్తారు కదండి. యేసుక్రీస్తు వారు స్థాపించిన సంఘంలోనికి వస్తారు 3,000 మంది బాప్తిసం తీసుకొని. వాళ్ళను మేపాలి. దేంతో మేపాలి? ఇప్పుడు బ్రదర్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు ఇదిగో మన బ్రదర్ ఉన్నారు కదా. ఈ బ్రదర్ ఏం చేస్తున్నాడు? మీ అందరికి ఇదిగో ఈ మేత పెట్టిస్తున్నాడు మా అందరి చేత. అదేనండి వాక్యం అనే మేత, ఆత్మకు సంబంధించినటువంటి మేత పెట్టిస్తున్నాడు మా అందరి చేత మీకు. అది మేత పెంచడం అంటే ఇది. ఎంతమంది చేత అండి? ఒకళ్ళ ఇద్దరా? ఎంతమంది చేత అండి? బయటలో తినాలంటే ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిలో మనం వెళ్ళి తింటున్నాం కదా. ఏది శరీరానికి సంబంధించిన ఆహారం.
ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం ఎంతమంది బోధకుల చేత మీకు చెప్పిస్తున్నాడండి. నిన్ను వారంలో ఎన్నో రోజులు చెప్పిస్తున్నారు బ్రదర్ గారు కష్టపడుతూ. కోర్స్ చాలా మంది సహకారులు ఉండొచ్చు వాళ్ళకి. మమ్మల్ని సిద్ధపాటు చేసి, మమ్మల్ని రమ్మని, మాకు టైం చెప్పి, మమ్మల్ని అడుక్కొని, గత వారంలో కూడా చెప్పాను. మరలా చెప్తున్నాను నేను. ఒక బాధ్యత, ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు. ప్రేమించేటటువంటి పేతురు గారికి ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు. చదువుదాం. మరలా ఏం చేయమంటున్నాడు? మేపాలి. తేడా చెప్తాను చూడండి బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి. మేపుతావా అని అడిగాడు. మరలా ఆయన ఇంకా రెండవసారి అడుగుతున్నాడు. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడమైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? రెండవసారి అతన్ని రెండవసారి అడగక అతడు అవును ప్రభువా, అవును ప్రభువా. నేను నిన్ను ప్రేమించుచున్నాను, రెండవసారి కూడా అడిగినప్పుడు ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. నీకు తెలుసు కదా అంటే అప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ ఆయన? నా గొర్రెలను ఖాయమని చెప్పాను. ఇదేంటిది? ప్రేమిస్తావా అని చెప్పినప్పుడు ఫస్ట్ లోనేమో మేపు అన్నాడు. రెండోసారి ఏమో ఏమంటున్నాడు? కాయు అంటున్నాడు. కాయడం ఏంటి, మేపడం ఏంటి? రెండు ఒకటేనా? కాదు, రెండు ఒకటి కాదు. కాయడం అంటే నాయకత్వం. కాయడం అంటే కర్ర చేతిలో ఉంటుంది. గద్దించటం, పక్కదావులు పోతే కొట్టడం దాంటిని, ఆ గొర్రెను. అవునండి, ఆ పశువులను, ఆ గొర్రెలను ఎక్కడైనా వేరే పొలంలోకి వెళ్ళిపోతే, లేకపోతే ఆ కాపరిని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాటిని తీసుకురావాలి, వాటిని కొట్టాలి, వాటిని కాయాలి. కాయడం చాలా కష్టమండి. రాత్రంతా ఉండాలి, రాత్రంతా మేలుకోవాలి. అలా పండగల్లో ఏమి లేవు, పుట్టినరోజులు ఏమి లేవు, కుటుంబాల్లో ఉండేది ఏమీ లేవు, దేశంలో పడుకునేది ఏమి ఉండదు. కాయటం అంటే జాగ్రత్తగా అండి. మీరు ఎప్పుడైనా మీరు ఆ కాపరులు ఎప్పుడైనా మీరు గమనించండి. ఒక కర్ర ఉంటుంది, గడ్డం కింద ఇలా పెట్టుకుంటారు. ఆ కర్ర అవన్నీ అలా మేస్తుంటే వాటి వైపు చూస్తూ ఉంటారండి గుడ్లప్పగించి. కను రెప్ప కొట్టకూడదు. రాత్రిపూట ఏ ఎలుగుబంట్లో ఏ మరి జంతువులు, తోడేళ్ళు ఇలాంటివి వచ్చి వాటి తింటేనే వాటి చుట్టూ కంచె వేయాలి. పగలేంటో వదిలేసేసారు అనుకోండి, తినేస్తాయి, వస్తాయి. కానీ రాత్రిపూట చాలా జాగ్రత్తగా కాయాలి. కాసేటప్పుడు ఎన్ని ప్రమాదాలు ఉంటాయో తెలుసండి. దావీదు గారు ఏం చెప్తారు, ఏమంటారు తెలుసా? సౌలుతో చెప్తుంటాడు ఒక మాట దావీదు గారు. అయినా నీకు ఎప్పుడైనా యుద్ధాలు చేసావా? యుద్ధం నైపుణ్యం నీకుందా అంటే లేదు, కానీ ధైర్యం మాత్రం నాకుంది. నా తండ్రి అప్పగించినటువంటి మంద ఉంది, గొర్రెల మంద ఉంది. దాన్ని తీసుకుని నేను అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి నా గొర్రెల మీదకి వచ్చి చంపేయాలనుకున్నప్పుడు నేను ఎలుగుబంటి చంపేసేసాను నేను అంటాడు. అమ్మో చిన్నోనివి, ఎలుగుబంటిని చంపావా నువ్వు? అవును, ఎలుగుబంటిని చంపేశాను. ఇంకా ఇంకా ఏమైనా చేసావంటే, ఒక సింహం వచ్చింది నా గొర్రె పిల్లలో ఒక దాని, గొర్రెని కాదు పిల్ల, పోతే పోయింది అనుకోవచ్చు కదా. గొర్రె పిల్లను కూడా నోటు పట్టుకొని వెళ్ళిపోతే నా తండ్రికి నేను లెక్క చెప్పాలి. చూడండి, నా తండ్రికి నేను లెక్క చెప్పాలి. ఎస్ఐ గారికి లెక్క చెప్పాలి నా తండ్రికి. ఇదిగో ఒక 200, 300 గొర్రెలు తీసుకొని వచ్చాడు అనుకో. ఆ 200, 300 గొర్రెలు తీసుకొని వస్తే మా నాన్నకు మళ్ళీ రాత్రికి నేను లెక్క చెప్పాలి కదా. వారం తర్వాత నేను లెక్క చెప్పాలి కదా. అందుకు కాబట్టి నేను నా ప్రాణానికైనా తెగించి నేను ఆ సింహాన్ని చంపాలి. దాని గడ్డం పట్టుకొని చంపి గొర్రె పిల్ల తన నోటిలో నుంచి తీసుకొని వచ్చాడంట. సింహం నోటిలో నుండి. చూశారండి కాసేది ఎంత ప్రమాదమో. సార్, కాసేది ఎంత ప్రమాదం. మేపేది ఈజే, పగలు కదా. ఆ గడ్డో ఇదో అదో ఆ చెట్టు మొక్కల దగ్గర ఏదో తీసుకెళ్తారు, ఆ నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మేపేస్తారు, అయిపోతుంది. కానీ కాయటం అంటే చాలా కష్టం అండి. రాత్రంతా పడుకొని ఉంటే దాంట్కి కంచె వేసి, ముళ్ళ కంచె ఏదో వేసి అలాగ చూస్తూ ఉండాలండి. నిద్ర ఉండదండి. వర్షం పడితే వర్షానికి అలాగే తడిచిపోవాలి. ఒకసారి అంటాడు ఆయన, ఎవరో మనం పోయిన వారం కూడా అదే మనం చెప్పుకున్నాం, ఎవరు యాకోబు గారి గురించి. లాబానుకు యాకోబుకు మధ్యన, లేకపోతే వాళ్ళ భార్యలతో సంభాషణ. ఏమంటుంటాడు? పగలు నేను ఎండకు ఎండిపోయాను, వర్షానికి తడిచిపోయాను, మంచుకు తడిచిపోయాను, ఎలాగైపోయింది నా దేహం, క్షీణించిపోయింది అంటాడు కదండి. కాయటం అంటే ఇలా ఉంటది, కాపుదలంటే ఇలా ఉంటది. అందుకే చెప్తున్నాడు, నన్ను ప్రేమించినోడు మాత్రమే ఇలాగా మేపగలడు, కాయగలడు. స్వార్థం ఉండదు. ఇంకొక ఆయన చూడు ఏం చేశాడు. ఒక గొర్రె తప్పిపోయిందంట, 99 వదిలిపెట్టేసేసి గొర్రె కోసం వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోయాడండి? 99ని కంచెలో పెట్టేసి ఒకటి తప్పిపోయింది, అది దాన్ని తీసుకొని రావడానికి వచ్చాడంట అండి. వెళ్ళిపోయి కాపరికి ఉండవలసిన లక్షణం అది. తప్పిపోయిన వారిని తీసుకొని రావాల్సినటువంటి లక్షణం ఉంది. ఇది ఎవరు చేస్తారు అంటే ప్రేమించిన వారు మాత్రమే చేస్తారంటే. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీ మాట వింటారు. మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీరు కావాల్సినటువంటి ఆహారం వండి పెడుతుంది. లేకపోతే ఎందుకు వండి పెట్టిద్ది ఆవిడ? అత్తను కోడలు ప్రేమిస్తుంటే అత్త కావాల్సినట్టు ఆహారం వండి పెట్టిద్ది. ప్రేమ ఉండాలండి. అది ఉంటే మాత్రమే పని చేస్తారు వాళ్ళు.
ఇంకో మాట మూడోసారి అడుగుతున్నాడు ఆయన. మూడవసారి ఆయన యోహాను యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. అడిగినప్పుడు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, అవును, నీవు సమస్తము ఎరిగిన వాడవు కనుక నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎగుదు అని వ్యసన పడ్డాడంట. చూడండి, 3 సార్లు అడిగాడు. మూడవసారి అడిగితే అంటే నేను 3 సార్లు బొంకాను కదా అని 3 సార్లు నన్ను అడుగుతున్నాడా, అనుమానం ఉందే ఈయనకు నేను ప్రేమిస్తున్నానో లేదో అన్నట్టుగా. యేసు నా గొర్రెలను మేపుము. చూడేమంటున్నాడు, మేపుతావా, వాక్యంతో పెంచుతావా? ఒక్కరోజు వాక్యం చెబితే ఎలాగా మేపుతాడండి ఆయన. ఎన్ని సంఘాలను ఆయన వెళ్ళి దర్శించి వాక్యం చెప్పాడు. చివరికి ఆ గొర్రెల కోసమని, అంటే విశ్వాసులని ఆ గొర్రెల కోసమని తను ప్రాణమే పెట్టాలండి. చంపేశారు పేతురు గారిని, అందరినీ, అపోస్తులు అందరినీ కూడా చాలా హింస పెట్టి చంపారు. వీరందరూ కాసేటటువంటి వారండి, వీరందరూ మేపేవారండి. అందుకే చెబుతున్నాడు, గొర్రెలకు కాపరికి ఉండే సంబంధం చెబుతున్నాడు. ఎవరు చేస్తారు? వాటి మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారండి ఈ పని. కనుక దేవుని పిల్లలారా, మనం దేవుని ప్రేమించాలి. దేవుని యొక్క మరి ఏం కోరుకుంటున్నాడు మనం? దేవుడు కూడా ఏం చేశాడు మన పట్ల? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమ మనలో ఉండాలండి. అసలు అక్కడ గలతీయుల రాసిన పత్రికలో ఆత్మఫలాల్లో ఆయన ఏమంటాడు? ఆయన ప్రేమ అంటాడు. చూడండి, ఆ ఆత్మఫలాల్లో మొట్టమొదటిగా ఏమంటాడు ఆయన? ప్రేమ అంటాడు ఆయన. ప్రేమేనండి. ప్రపంచంలో గోల్ ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ. చాలా మంది ప్రేమ అని పేరు పెట్టుకుంటారు. ఆమెలో ప్రేమ ఏమి ఉండదు, ప్రేమమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఆ ప్రేమ ఏమి ఉండదు, ఎప్పుడు కోపమే అండి. పెట్టుకుంటే సరిపోదండి, పేరుకు తగ్గట్టు భూమి మీద బ్రతకాలి కదా మనం. అందుకే ప్రేమించేటటువంటి వారికి మాత్రమే బాధ్యత చెప్తాడండి. ఎంతమంది లేరండి యేసయ్య గారి కుమారులు, కానీ ఆ యేసయ్య కుమారులు అందరికీ ఆ కాసే బాధ్యత తండ్రి అప్పచెప్పలే. దావీదుకే చెప్పాడు. దావీదు ధైర్యం తెలుసు, చిన్న కొడుకైనా ఆయన ధైర్యం తెలుసు ఆయనకు, ఆయన డెడికేషన్ తెలుసు ఆయనకు. అందుకే ఆయనకు అప్పచెప్పాడు మంద పని. బాగా మేపుతాడు, బాగా కాస్తాడు. అందుకే ఏ మోరియా పర్వతం మీద అయితే అబ్రహాం గారి కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వమన్నాడు, అదే పర్వతం అంది గోల్కతా. ఆ పర్వత పంక్తులలో ఒకటి గోల్కతా. అక్కడ యేసుక్రీస్తు వారిని బలిచ్చారు. ఈయన నీ కుమారుని బలి వల్ల, నీ కుమారుని దహనం వల్ల ఏం జరుగుతు నాన్న? ఎందుకంటే నా ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాలి. ఆయన రావటం వల్ల, ఆయన మరణం పొందటం వల్ల ఈ ప్రపంచానికి విముక్తి. జస్ట్ నిన్ను పరీక్ష కోసమే నన్ను అడిగాడు అంటున్నాడు. మనకి ఇలాంటి పరీక్ష పెడతాడండి. మనం నిలబడాలి. మనం ప్రేమించేది కావాలి. అడుగుతాడు, ఆయన ఏం తీసుకుంటాడు? ఏమడిగాడు ఆయన? ఏడాది గొర్రెలనా, వేలాది పొట్టేలనా? ఏం అడుగుతున్నాడు ఆయన? మనల్ని ఏం అడుగుతున్నాడు ఆయన చెప్పండి. ఒక పాట రాసిందిలేండి, ఏమి ఇస్తానయ్యా నీకు, వేలాది నదులన్నీ విస్తార తైలము చేసి నీకు ఇస్తే సరిపోతుందా అని పాట రాసింది ఆమె. అందరూ పాడుతుంటాను, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతునని పాట రాసింది ఒక ఆవిడ, ఆ గుంటూరు ఆవిడ. ఆ పాట పాడుతుంటారు మనం. కరెక్టే, నేనేమి చెల్లించుదును అని అడిగినప్పుడు ఆయన ఏమ్మా నన్నాడు అనుకో, ఎక్కడి నుంచి నూనె తెచ్చిస్తారమ్మా, కొట్టి పాటలు పాడుకుంటున్నారు. కానీ అడిగాడు అనుకో దేవుడు, ఇస్తారా తైలము నీకు ఇచ్చిన సరిపోద్ది అంటే అయ్యమ్మా అని అన్నాడు అనుకో, ఇస్తారా? అసలు 170 రూపాయలు 130 రూపాయలు ఉన్న ఆయిల్ నూనె 200 అయింది అనుకో, అందరూ బెంబేలు, అమ్మో 200 అంట, ఇప్పుడు 5 కేజీలు కాదు 2 కేజీలు చాలంటాం మనం. ఈవిడ ఇస్తారమైన తైలు నీకు ఇస్తానా అంటుంది. ఏంటంటే ఇస్తారా మనము? అసలు ఆయన కోరుకున్నాడా? చూడు ఎలా మనం పాడుతున్నాము. అందుకని ఏం కోరుకోలేదండి, దయ, కనికరం, న్యాయం ఇది కోరుకున్నాడంట మన నుంచి దేవుడు. అంతేగాని ప్రేమించే వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి. దేవుని పిల్లలారా, మరి మనం ఎక్కడ ఉన్నా ఏం చేసినా దేవుడికి చెప్పినటువంటి పనిని మనం చెయ్యాలి, మనం కాయాలి. కాయడం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎవరో రాలేదంట, పాఠం ఏదో ప్రార్థన ఇచ్చారు కదా, వాళ్ళు ఎవరో రాలేదని బ్రదర్ చెప్తున్నాడు. ఇప్పుడు వారు రాలేదని బ్రదర్ చెప్తున్నారు. ఇప్పుడు రాలేదా, సరేలేండి అని అన్నాడు. వాళ్ళు రాలేదంటే అదేంటని, ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, ఎలా ఉన్నారని కాయడం అంటే ఇది. ఎవరు అలా రాకపోతే పోనీలే అని చెప్పడం కాదండి, ఎవరు వచ్చారు అని తెలియడానికండి ఇది. ఎవరు జాయిన్ అయ్యారు,
కాపుదల. పోయిన వారం 20 మంది, ఈ వారం 30 మంది, రేపు ఎంతమంది? కానీ మేమందరం మమ్మల్ని పిలిచినప్పుడు మంచి ఆహారం పెడుతున్నామండి మేము మీకు? ఆత్మీయమైనటువంటి మంచి ఆహారం పెడుతున్నామా లేదా? మమ్మల్ని పెట్టేవారిని సెలెక్ట్ చేయాలి మరి. మంచి ఆహారం పెట్టేవారిని సెలెక్ట్ చేయాలి మరి. దేవుడు కోరుకుంటున్నాడు చూడండి. నువ్వు ప్రేమించేది నాకు కావాలి. మీకు ఒక మాట చెప్పినా, చివరిగా కొద్దిసేపు ఒక మాట చెప్తాను చూడండి. ఎప్పుడైనా బ్యాంకుకి మీరు వెళ్ళినప్పుడు బ్యాంకులో ఉండి కొత్త నోట్లు ఇచ్చారనుకోండి, 100 రూపాయలు, అన్ని 100 రూపాయలు కొత్త నోట్లు ఇచ్చారని వస్తుంటారు, బ్యాంకులో కట్టలు ఇస్తుంటారు కదా ఎప్పుడన్నా. ఆ ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఏదైనా కొట్టులో అంటే షాపులోకి వెళ్ళిన తర్వాత ఈ 100 రూపాయలు మన చేతికి వచ్చింది కొత్తది, అది ఇవ్వడానికి ఇష్టపడ్డాము, పాతది వేయాలనుకుంటాం. పోనీ కానుక వేద్దాం అనుకుందాం అనుకుని, చర్చిలో సండే కానుక వేయాలనుకుంటే ఏది వేస్తాం? 2 నోట్లు 100 వేయాలనుకున్నప్పుడు ఒకటి కొత్తది ఒకటి పాతది వచ్చింది అనుకోండి, ఏది వేస్తాం? మెంటాలిటీ చెప్తున్నాను. పాతదే వేస్తాం, 100 లేండి పాతదే వేస్తాం. అంటే కొత్తదంటే మక్కువ. ఏంటండి, కొత్త నోటు వేయడానికే మనకు ఇష్టం అయ్యి వేయలేకపోతే కానుక హుండీలో, కానుక పెట్టిలో మరి అబ్రహాం గారి కుమారుడిని ఇవ్వమని దేవుడు అడిగాడు. వేస్తానంటే, నువ్వు ఇస్తానంటే దేవుడు నాకు కావాలని ఆయన తీసుకోడు. ఆయన ఏ భూమి మీద కావాల్సినట్టు అన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయనకేం మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకేం తక్కువ అడుగుతాడు? ఈ రుచులు కానీ ఇవి కానీ అన్ని దేవుడు మనకిచ్చాడండి. పరీక్ష మాత్రమే. నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను ఎంతో, నాలాంటి ప్రేమ నా పిల్లల్లో ఉందా లేదా అని పరీక్షిస్తున్నాడండి. అదే తండ్రి అడిగాడు, నీవు కావాలి, ప్రేమించే కొడుకు నాకు కావాలి అని అన్నాను. యేసుక్రీస్తు వారు ఇదే అడుగుతున్నాడు చూడండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అడుగుతున్నాడు. ప్రేమించేది ఆయనకు కావాలా? మీరు ప్రేమించే ఆహారం ఎవరికైనా పెడతారా? మీరు ప్రేమించే ఆహారాన్ని, మీరు ప్రేమించే డబ్బును ఎవరికైనా మీరు ఇస్తారా అండి? ఎవరు కదా. దేవుడు ఎన్ని ఇచ్చాడు, ఇవ్వాలని పరీక్ష చేపిస్తున్నాడు. అందుకే సంఘం ప్రారంభించబడిన తర్వాత, మొట్టమొదటిగా సార్వత్రిక సంఘం ప్రారంభించబడిన తర్వాత అందరూ కలిగినటువంటి వారు, అది ఎక్కువ తక్కువ లేకుండా, ఒకరికి మరి 10,000 ఉండొచ్చు, ఒకరికి 1000 ఉండొచ్చు, ఒకరికి 100 ఉండొచ్చు, అన్ని తెచ్చుకొని సమిష్టిగా పంచుకున్నారు. పరీక్షలు నెగ్గిపోయారు కదండి. కనుక దేవుని పిల్లలైనటువంటి మనమందరం, మనం ఎక్కడ ఉన్నా దేవుడు అడిగేటటువంటి దీనిని మనం చేయాలి. వాళ్ళ ఎక్కువ మెయిన్ మనం ఏముండాలంటే ప్రేమ ఉంది దేవుని మీద మనకంటే పని చెబుతాడండి. ఏంటయ్యా అంటే, ఇదిగో ఇలాగ వాక్యం చెప్పేది, కరపాత్రాలు పంచేది, పాటలు పాడమని చెప్పేది, ప్రార్థన చేయమని చెప్పేది, వాక్యం చెప్పని చెప్పించేది. ఇది మేపడం అంటే. ఆ తర్వాత కాయడం అంటే, తప్పుదారులు ఎక్కడైనా పడిపోతారేమో, తప్పు చూపులతో ఏమైనా చెడిపోతారేమో, చిన్నపిల్లలు ఏదైనా చెడు అలవాట్లు నేర్చుకుంటారేమో, యవన దశలో ఉన్నప్పుడు పాడైపోతారేమో అని ఒక సంఘములో ఉండే ఒక సంఘ నాయకుడు వారిని కాయటం అంటే ఇదంటారండి. ఒక సంఘ నాయకుడు వారిని కాయటం అంటే ఇదేనని చెప్తారు అంటే ఇదేనని చెప్తారు. ఓ చివరి మాటగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నామని. ఏంటండి ప్రేమిస్తే సహోదరులు ఏంటంట? మరణములో నుంచి జీవములేమికి దాటిపోయినట్టు అంటండి. చూశారో ప్రేమలో ఏముందో? ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తే, అసలు ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ఆధారమైంది 2వ ఆజ్ఞ. 2 ఇచ్చాడు ఆయన, 10 కాకుండా. ఒకటి దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకతతో ఆయన ఆరాధించడం. 2వది నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించటం. మనము మన సహోదరుని ప్రేమిస్తే మరణములో నుండి జీవములోనికి దాటిపోయినట్టంట. ఆహా, ఎంత బాగా చెప్పాడండి. ప్రేమిస్తే జీవం ఉంటది, నిత్య జీవం ఉంటది, ఇటర్నల్ లైఫ్. అది ఎక్కడో పెట్టలే. నీ సహోదరుడు నువ్వు ప్రేమిస్తే నీకు నిత్య జీవం అన్నాడండి. అది మన సహోదరుని మనం ప్రేమిస్తే మనకు నిత్య జీవం, ఇంకా మరణం లేదంట. మరణంలో నుంచి దాటి వెళ్ళిపోయినట్టేనంట. లింక్ ఏంటో తెలుసా? నిత్య జీవానికి లవ్. దేవుడు ఏం పెట్టాడు మనకంటే? నిత్య జీవానికి లవ్. అదండి. ఎప్పుడంటే
దేవుడు ఎందుకు కోరుకుంటాడు? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోనండి అంటున్నాడు. అంటే బతికున్నప్పుడు కావాలి ఆయనకు, చచ్చిపోయినప్పుడు ఆయన చంపేస్తే ఇస్సాకు ద్వారా ఆయనకేంటి? ఇస్సాకు ద్వారా ఆ వాగ్దానం, ఆయన ద్వారా ఆయనకి పెళ్లి జరగాలి, రిబకమ్మని తీసుకురావాలి, పెళ్లి జరగాలి, పిల్లలు పుట్టాలి, యాకోబును గల అని ఆయన ద్వారా ఇశ్రాయేలు కావాలి, ఇశ్రాయేలు జనాంగం కావాలి. అదే ఆయన ప్రణాళిక. ఆయన చచ్చిపోతే ఆయనకు మేలేంటి? దేవునికి సజీవ యాగంగా కావాలి. మరి ఎందుకు సజీవ యాగంగా శరీరాలను అర్పించమని చెప్పి? అంటే బ్రతికున్నప్పుడు దేవునికి కావాలి, చచ్చిపోయినప్పుడు దయానికి అవసరం లేదు, దేవునికి అవసరం లేదు. బతుకున్నప్పుడనే కావాలి. నేనే ఉన్నాను, ఇప్పుడు మా భార్యకు కావాలి, నా పిల్లలకు కావాలి. నేను ఒక నాయకునిగా ఒకరి దిశానిర్దేశం చెప్పడానికి, సంపాదన తీసుకొచ్చి ఇవ్వడానికి. నేను చచ్చాను అనుకో, నా పిల్లలకు అవసరం, నా పిల్లానికి అవసరం లేదు. నేను నా శవం ఎందుకండి వాళ్ళకి? బతుకుతే అన్ని పనులు చేస్తాను నేను, కనుక కావాలి. అందుకే ఏమంటున్నాడు? సజీవ యాగంగా కావాలి నాకు. ఇప్పుడు చెప్పండి, నీవు ప్రేమించు. ఇస్సాకు బలిని ఇవ్వమని ఎందుకు కోరుకున్నాడు? ఇంకొక మాట అంటాడు, బలిని అర్పణ, యేసుప్రభువే అంటాడు, బలిని అర్పణని నీవు కోరుకోవు. మరి ఇక్కడ ఎందుకు కోరుకున్నాడు అంటే పరీక్ష అండి, అంతే. వద్దులే నాన్న, అదిగో ఆ గొర్రె ఉంది చూడు, అక్కడ పొట్టేలు ఉంది చూడు, అది కావాలి. ఆ గొర్రె పిల్లే యేసుప్రభువు. ఆ పొదలో కనపడింది నాకు కావాలి, నీ కొడుకు కాదు, అది పొదలో ఉంది చూడు, అది కావాలి నాకు. ఆయన యేసుప్రభు లోక పాపములు మోసుకొని ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల వచ్చి భూమి మీద తన శరీరమును అర్పించటం వల్ల పాప ప్రక్షాళన జరిగిందండి. మనం సజీవంగా ఉన్నప్పుడే దేవునికి కావాలి. నీ మాట కావాలి, నీ చేతలు కావాలి, నీ యావత్ శరీరం కావాలి ఆయనకు, ఆయన పని చేయడానికి. ఆయన ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే పని చేయండి. ఆయన ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే నలుగురికి షేర్ చేయండి ఈ మెసేజ్ని. ఆయన ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే మందిరంలోకి వచ్చి పని చేయండి. ఆయన ప్రేమిస్తున్నామా? వాక్యం చదవండి. ఆయన ప్రేమిస్తున్నామా? పాటలు పాడండి. ఆయన ప్రేమిస్తున్నామా? 10 మందికి వాక్యం చెప్పండి, చెప్పించండి. ఇది ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడు తెలుసా? బ్రతికున్నప్పుడే. ఓకేనండి? సరే, ఈ పూటకు నన్ను వదిలేయండి. మీరు యాక్చువల్లీ మిమ్మల్ని నేను వదిలేయాలి, నన్ను ఈరోజు ఈ పూటకు వదిలేసేయండి. ఇంకోసారి మరలా రేపు వచ్చే వారం మరిన్ని మంచి సంగతులతో కలుసుకుందాం. మీకు పరీక్ష ఉంది సుమి. ఈ పాఠంలో మీరు మేపాలి, మీరు కాయాలి. ముందు మీ పిల్లల్ని కాయండి, ముందు వారు తప్పుదారిలో వెళ్లకుండా ఉండడానికి. ఆ తర్వాత అందరినీ కాయొచ్చు. ముందు అందుకే యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారిని కాద్దామా? అందుకే ప్రతి ఇంటికి ఒక యజమానుడు, ఆయనే పురుషుడు, ఆయనే తండ్రి. ఈయన కాయాలి భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని. సంఘాన్ని కాయాలి. ఆ తర్వాత 100 మంది 100 కుటుంబాలు వస్తారు అక్కడికి. ముందు కుటుంబం, దీన్ని మేపేది ఈ కుటుంబాన్ని, ఆహారం తెచ్చిపెట్టేది కుటుంబానికి ఎవరు? తండ్రి. వారు కాసేది ఎవరు? తండ్రి. ఇది చెడు బారుగా, డాడీ నేను కారు నడుపుతాడు అన్నాడు అనుకో 10 ఏళ్ళోడు, కారు నడిపితే యాక్సిడెంట్ చేసి పోతావురా. కాయటం అది. సిగరెట్ తాకూడదు, కాయటం అది. మందు తాకూడదు, కాయటం అది. ఇది కాసేది. అరటిపండు తీసుకొచ్చేది, పెట్టేది, ఆహారం తెచ్చేది, అది మేపేది. 2 పనులు చేయాలి. ఒకటే చేస్తే గారాబం ఎక్కువ చేశారనుకో, కేవలం మేపేదే చేయబాకండి, కాసేది కూడా చెయ్యండి. కాసేది చెయ్యండి. మీరు కాసేది చాలా ప్రాముఖ్యం అండి, కాసేది చాలా ప్రాముఖ్యం. ఇది గుర్తుపెట్టుకొని మరి సంఘ సేవకులు కాస్తున్నారు. వారి యొక్క పరిపాలనలో, వారి యొక్క నాయకత్వంలో మీరందరూ ఉండాలని కోరుకుంటూ, మీరందరూ దేవుడు పెట్టే పరీక్షలో నిలబడాలని, మనం కూడా దేవుని ప్రేమించాలని కోరుకుంటాను. దేవుడు ప్రేమిస్తే, దేవుడు ప్రేమించి మనకి ఇన్ని ఇచ్చాడు, తన కష్టాన్ని ఇచ్చాడు. మనము దేవుని ప్రేమిస్తే దేవుడిచ్చిన మాటలు సమాజానికి మనం అందిద్దాం. ఓకేనండి? చిన్న ప్రార్థన చేసుకొని, నా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు యేసు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఆయా ప్రాంతాల్లోని నీ పిల్లలందరూ కూడా ఈ గూగుల్ మీట్లో ఉన్నారు. ఈ పిల్లలందరినీ మీరు దీవిస్తూ కాపాడుతూ తండ్రి, వారిని నడిపిస్తున్నటువంటి నాయకుడిని మీరు దీవించమని కోరుకుంటున్నాము తండ్రి. వారి కుటుంబాలను, వారి సంఘాలను ఎవరైతే జాయిన్ అయ్యారో వారందరూ కూడా మా తండ్రి చక్కగా మంచి పుష్టి కలిగినటువంటి ఆహారం, వాక్యమును బాగా భుజించినటువంటి వారిగా ఉండాలి తండ్రి. అలాగే ఒక నాయకుని కింద ఉండాలి. ప్రతి విషయంలో మా తండ్రి మీ పిల్లలు జాగ్రత్తగా బ్రతకాలని కోరుకుంటున్నాను. మరి వీరిని నడిపించుతున్నటువంటి నాయకులందరినీ కూడా మీరు దీవించుకుని కోరుకుంటున్నాను.
నిశ్చితమైతే మరొకసారి మరో వారంలో బ్రతికుంటే మేమందరం కలుసుకొని మంచి యొక్క మాటలతో ముందుకు సాగి పిల్లలు వాడుకుంటారని కోరుకుంటూ యేసునామాన్ని బట్టి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.